మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గత కొద్ది రోజులుగా పూర్తిగా ముప్పు ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ లోతట్టు ప్రాంతం అయితే ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము సింగనగర్లోని పైపుల సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉంది మొత్తం నిన్నటికి నిన్న కూడా అంటే కేవలం 24 గంటల వ్యవధిలో సుమారు 3 అడుగుల నీళ్లు తగ్గిన పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. నిన్నటికి నిన్న కూడా ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతంలో అడుగు నీరు ఉన్న పరిస్థితి. జనజీవనానికి రాకపోకలకి అదేవిధంగా వాహనాలు కూడా పూర్తిగా ఇబ్బంది కలిగిన నేపథ్యంలో ఇక్కడ సహాయ సహకారాలు చర్యలు అయితే చేపట్టారు అధికారులు. దీనికి సంబంధించి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులతోటి మమేకమై కూడా ఇక్కడ ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఫైర్, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది పూర్తిగా కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా క్లీనింగ్ అదేవిధంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఆహారాన్ని అందించడంతో పాటు కూడా వారు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించిన పరిస్థితి అయితే నిన్న చూడవచ్చు. కాకపోతే ఈ రోజుకి పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితి మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో కొంత ప్రాంతంలో మటుకి నీళ్లు నిల్వ ఉన్నాయి, అది కూడా 1-2 రోజుల్లో తగ్గిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి మనకి అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇటు చూస్తున్నాము. అయినా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఏ ఒక్కరు కూడా మిస్ చేయకోకుండా ఏ ఒక్క మనిషికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేదాని కోసం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, రెస్క్యూ, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్స్ ప్రతి ఒక్క అధికారి కూడా ఆ ప్రాంతాల్లో ఉండి వారికి కావాల్సిన ఆహారం, వారికి కావాల్సిన మెడిసిన్, అదేవిధంగా వారికి పాల ప్యాకెట్లు, మంచినీళ్ళు సమస్తం అందిస్తూ వారికి సహాయ సహకారాలు అయితే అందిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. కాకపోతే ఇప్పుడున్న ఒక కలవరం అధికారులను కలవరపెడుతున్న పరిస్థితి ఏంటంటే గత 24 గంటల నుంచి కూడా వర్షాలు పడుతున్న విజయవాడ ప్రాంతంలో ఇప్పుడు ఏం జరగబోతుంది, మరొకసారి మొన్నేరు వాగు పొంగితే పరిస్థితి ఏంటి, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉండబోతుందని చెప్పేసి అధికారులు అయితే పడుతున్న పరిస్థితి. కాకపోతే అధికారుల మటుకి ఇప్పటి వరకు జరిగిన సహాయ సహకారాలు, ఎందుకంటే మున్నేరు వాకు ఇప్పటికీ 3 గంటలు పడినాయి. 3 గంటలు కూడా పోడ్చడంతో పాటు వారైతే ఊపిరి పీల్చుకునే పరిస్థితి. పూర్తిగా కూడా విజయం ఇక్కడ జరుగుతున్న లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే జరిగిన నష్టాన్ని మీద విజయం సాధించారని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న పూర్తిగా మున్నేరు వాగు 3వ గండి మూసేసిన తర్వాత కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం, డ్రైనేజీ వ్యవస్థ కూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా గాలిలో పడుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి శానిటేషన్ సిబ్బంది అత్యధికంగా ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా శానిటేషన్ సిబ్బంది తీసుకొచ్చి ఎక్కడ ప్రాంతాల్లో మురికైతే పేరుకుందో అదేవిధంగా డ్రైనేజీకి నీళ్లు వెళ్ళడానికి ఎక్కడైతే అడ్డుపడినాయో మొత్తం కూడా క్లీన్ చేసిన పరిస్థితి, దాని మీద ప్రత్యేక దృష్టి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకోకుండా అయితే ఉన్న పరిస్థితి ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇదే ప్రాంతంలో ఒక లోతట్టు ప్రాంతంలో అయితే నీళ్లు కనిపిస్తున్నాయి. అదే ప్రాంతంలో మరి డ్రై అయిపోయిన పరిస్థితి, అదేవిధంగా జనజీవనాలు రాకపోకలు అయితే సాగిస్తున్న పరిస్థితి చూడవచ్చు. అది ఇక్కడైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఊపిరి పీల్చుకో విజయవాడ అని చెప్పేసి కూడా మనం అయితే క్లియర్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఏదైనా కూడా మరొకసారి వర్షం ఉధృత పెరిగి అదేవిధంగా కృష్ణా జలాలకు కూడా నీళ్లు ఎక్కువ రావడం, అదేవిధంగా మున్నేరు ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ మున్నేరు వాగు మరోసారి పొంగితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుందని చెప్పేసి అది ఒక్కటే కలవరపడుతుంది. కాకపోతే గండిపడే ఆస్కారం లేకుండా అధికారులు 24 గంటలు ఆర్మీ అధికారులు సేవలు తీసుకుంటూ కూడా వారు మున్నేరు వాగు గండ్లు పూడ్చే పనులు అయితే నిమగ్నమైన అధికారులు అయితే పూర్తిగా కూడా వారైతే భరోసా ఇస్తున్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పడుతున్న వర్షాలకు కూడా మీరు కలవర చెందాల్సిన అవసరం లేదు. కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పటికే అధికారులు రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు పుణ్యం అంటూ కూడా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ప్రజలు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కావాల్సిన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాము. లోతట్టు ప్రాంతాల్లో ఉండలేని వారి కోసం కూడా వాహనాలు పంపించి ఆ వాహనాల ద్వారా తీసుకొచ్చి వారిని సేఫ్ ప్లేస్లో ఉంచేదాని కోసం, ఒకవేళ మేము అక్కడే ఉంటాము అన్న ప్రజలకు మాత్రం ఆహారాన్ని, పాల ప్యాకెట్లు, నీళ్లు, కావాల్సిన నిత్యావసర సరుకులు దగ్గరుండి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విజయవాడ లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా సింగనగరు, ఊరుమ నగరు, ఏకలవ్య నగరు ఏదైతే విజయవాడ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి లోతట్టు ప్రాంతంలో కూడా అధికారులు వారైతే నివాసం అక్కడే ఏర్పాటు చేసుకొని 24 గంటల సమయం తెలియకోకుండా ప్రతి ఒక్క అధికారు కూడా కష్టపడుతున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తున్న పరిస్థితే దానికి నిదర్శనం కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం చూస్తుంది ఇది నీళ్ళు మొత్తం పోవటానికి కూడా అసలు ఎన్ని రోజులు పడతాయి, కనీసం ఇది నెల రోజులకైనా క్లియర్ అవుతుందా లేదా అనేది ఒక అనుమానం వ్యక్తమైన పరిస్థితుల్లో కేవలం అధికారులు యొక్క విజయంగా చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా కూడా అధికారులు నిరంతరం శ్రమించి మున్నేరు వాగు గండ్లు పోల్చడంతో పాటు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల వారికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు అయితే వారు చేస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు. అయితే మొత్తానికి కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మొత్తానికి విజయవాడ సాధారణ పరిస్థితికి వస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే అధికారులు చెప్తున్నది ఏంటంటే లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా నిన్న నుంచి కురుస్తున్న వర్షాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నీళ్లు పూర్తిగా పోతే కానీ ఇక్కడ
సాధారణమైన పరిస్థితికి విజయవాడ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సహాయ సహకారాలు అవసరం అయితే ఇప్పటికీ ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు ప్రాంతాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఇన్సూరెన్స్ అదేవిధంగా బ్యాంకర్స్తో కూడా మాట్లాడి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రజలైతే ఇక్కడ కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసుకోవాలి. ఇది మొత్తానికి విజయవాడ అటు పాలకులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ చేసిన కృషి వల్ల విజయవాడ సాధారణ స్థితికి రాబోతుందని చెప్పేసి అయితే మనము చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.